జనాభాలో అధికంగా ఉన్న బీసీ కులాలు బ్రతుకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుదేలయ్యాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్జీఆర్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్ పాలనలో చేతి వృత్తుల వారు అధికంగా నష్టపోయారని వాపోయారు. కొత్తపేట నియోజకవర్గంలో అక్రమం మట్టి త్రవ్వకాలపై ప్రశ్నించిన బీసీలపై స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి కేసులు పెట్టి హింసించారని అన్నారు. కానీ నేడు ఎన్నికలు దగ్గర పడడంతో జగ్గిరెడ్డి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని కొత్తపేటలో జగ్గిరెడ్డిని ఇంటికి పంపేలా బీసీలంతా కంకణం కట్టుకోవాలని సత్యానందరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, వాడ్రేపుల వీరబాబు, కేత శ్రీను, ఎల్లమిల్లి జగన్మోహన్, కాసా సాగర్, గుత్తుల పట్టాభి రామారావు, గుత్తుల శ్రీరాములు, కాల సాయిబాబా, చెల్లుబోయిన సింహాచలం, చిలక శ్రీను, వీరు గోపి, గంగుల నాగజ్యోతి మరియు రాష్ట్ర నియోజకవర్గ మండల గ్రామ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారాన్ని పొందడం ద్వారా ముందుకెళ్లారనేది మనం చూస్తా ఉన్నాం. ఎన్టీ రామారావు గారు తొలిసారిగా 20% రిజర్వేషన్లు ఇచ్చారు బీసీ వర్గాలకి. చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్లు చేశారు. మండలాల్లో ఆనాడు 20% రిజర్వేషన్లతోటి అంతకు ముందు ఏ ఒక్కరికి కూడా స్థానిక సంస్థల్లో ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో పంచాయతీ ప్రెసిడెంట్లైనా, మండల ప్రెసిడెంట్లైనా, తర్వాత వచ్చిన ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, పంచాయతీ నెంబర్లైనా ఆ యొక్క 20%, ఆ తర్వాత 34.5% అది బీసీ వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కల్పించింది, రాజకీయ అధికారాన్ని తెచ్చిపెట్టిందంటలో అది ఈనాటికి బీసీల ఎదుగుదలకు ఎంతో దోహదపడింది. అది తెలుగుదేశం సాధించినటువంటి ఘనత. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఆ 34% రిజర్వేషన్ని 24% మొన్న తగ్గిస్తే కళ్ళు మూసుకుని 24% బీసీల రిజర్వేషన్ 10% రిజర్వేషన్ పోయేలా జగన్మోహన్ రెడ్డి చేయగలిగింది. ఏదో చేయగలిగినట్టు చెప్పడం, నటించడం రాదు. నటించి వస్తే 2 సార్లు కూడా ఓడిపోను. నేను నాకు నటన రాదు కాబట్టి ఇప్పటికీ నేను మీ అందరి ముందు ఒప్పుకున్నాను. ఆ నటన పుట్టుకతో రావాలి, మధ్యలో రాదు. మోసం చేయడం అనేది తెలియదు, నిజం చెప్పడం తప్ప అబద్ధం పట్టడం రాదు. దానికి మీరందరూ ఆలోచించాలి. ఇవాళ నా ఒక్కడి కోసం నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను. కానీ ఏదో చేయాలి, ఇంకా నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న గ్రామాలు ఉన్నాయి, ఎంతో అభివృద్ధి చేసాం, కష్టపడ్డాం. ఈనాడు ఈ మండలంలో నేను చేశాను ఇవని చెప్పుకునే పనులు బోల్డ్ ఉన్నాయి. ఇక్కడే కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఈ హై స్కూల్ భవనాలు అవునాయి, లేదా ఈ డిగ్రీ కాలేజ్ అవునాయి. ఎదురుకున్న డిగ్రీ కాలేజ్ తెచ్చాను, ఈ హై స్కూల్ భవనాలు కట్టాను. అక్కడ పెద్దపల్ల పిహెచ్సి, కొత్తగా పిహెచ్సి శాంక్షన్ చేయించాను, బిల్డింగ్ కట్టించాను, అనేక పంచాయతీలు కట్టించాం, అంగన్వాడీలు కట్టించాం, లేదా మన కబర్స్థా ఇవన్నీ బరియల్ గ్రౌండ్స్ కట్టించాం, ఎల్ఈడి దీపాలు వేయించాం, ఇంటిని మరుగుదొడ్లు కట్టించాం, ఇల్లు కట్టించాం, బోల్ సిమెంట్ రోడ్లు వేయించాం, డ్రైన్లు కట్టించాం, మంచినీటి పథకాలు కట్టించాం, లేదా చొప్పేళ్ళ పిహెచ్సి కట్టించాం, హై స్కూల్ భవనాలు కట్టించాం, లేదా మూలస్థానం వంతుని కట్టించాం, బరిగోరు లంక వంతుని కట్టించాం. చెప్పాలంటే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ నేను 2 సార్లు ఓడిపోయాను. ఒకసారి గవర్నమెంట్ ఉన్నా పూర్తి స్థాయిలో నేను పని చేయలేనటువంటి పరిస్థితి. మళ్ళా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ మండలాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. ఒక్క పిహెచ్సి లేని ఈ మండలానికి 2 పిహెచ్సీలు తెచ్చి 2 బిల్డింగ్లు కట్టించారు. 7 నుంచో దశాబ్దాలుగా కట్టలేకున్నటువంటి బ్రిడ్జిలు 2 బ్రిడ్జిలు కట్టించడం జరిగింది.